డాక్టర్ గారు, కోల్డ్ ప్యాక్ ఎప్పుడు వాడాలి, హాట్ ప్యాక్ ఎప్పుడు వాడాలి? ఇది జనరల్గా పేషెంట్స్ అందరూ క్లినిక్లో అడిగేటటువంటి ప్రశ్న. కోల్డ్ ప్యాక్ ఇలా ఉంటుంది, లేదంటే మనం ఐస్ క్యూబ్స్ ఒక క్లాత్లో వేసైనా కూడా పెట్టుకోవచ్చు అన్నమాట. ఎప్పుడైనా మనం పడిపోయినప్పుడు, లేదంటే ఏదైనా ఇన్సెక్ట్ బైట్ అయినప్పుడు, లేదంటే బర్న్స్ వచ్చినప్పుడు, మనకి చిన్న చిన్న కాలిన గాయాలైనా కూడా స్వెల్లింగ్ వస్తుంది. అలా స్వెల్లింగ్ సబ్సైడ్ అవ్వడానికి మనం కోల్డ్ ప్యాక్ పెట్టాలి. ఎప్పుడు స్వెల్లింగ్ ఉంటే కోల్డ్ ప్యాక్ మాత్రమే పెట్టాలి. ఒకటి. రెండు, ఇన్ఫ్లమేటరీ సైన్స్, అది జాయింట్ కావచ్చు, మజిల్ కావచ్చు. ఎక్కడైనా ఇన్ఫ్లమేషన్ వచ్చిందనుకోండి, అప్పుడు మీకు స్వెల్లింగ్, రెడ్నెస్, వామ్త్ లాంటి సైన్స్ కనిపిస్తాయి. వాపు ఉంటుంది, లేకపోతే ఎర్రగా కందుతుంది, లేదంటే వామ్త్ ఉంటుంది. వామ్త్ ఎలా చూడాలి డాక్టర్ గారు అంటారు, వామ్త్ ఆపోజిట్ సైడ్తో కంపేర్ చేయాలనుకోండి. మనం కంపేర్ చేస్తే వేడిగా తగులుతుంది. అలా వేడి ఉన్నప్పుడు, ఇలా ఇన్ఫ్లమేటరీ సైన్స్ ఉన్నా కూడా మనం కోల్డ్ ప్యాక్ వాడతాం అన్నమాట. అలాగే మజిల్ సోర్నెస్, బాగా ఎక్సర్సైజ్ చేసిన తర్వాత ఒళ్ళంతా నొప్పులు వస్తూ ఉంటాయి, మజిల్ సోర్నెస్ ఉంటుంది. అలా మజిల్ సోర్నెస్ ఉన్నా కూడా మనం కోల్డ్ ప్యాక్ లేదా కోల్డ్ బాత్ చేస్తాం. అలాగే మనకు జ్వరం వచ్చిందనుకోండి, జనరల్గా అందరూ చేసేదే ఆ జ్వరం అంతా మళ్ళీ నార్మల్ టెంపరేచర్కి వచ్చే వరకు కూడా తడిగుడ్డ పెడుతూ ఉంటాం, లేదా అది కొంచెం చల్లని నీళ్ళలో పిండి తడిగుడ్డ పెడుతూ ఉంటాం అన్నమాట. ఇది కోల్డ్ ప్యాక్ వాడే విధానం అన్నమాట. ఎలా వాడతాము? ఇలా కోల్డ్ ప్యాక్ కానీ, లేదంటే ఒక ఐస్ క్యూబ్స్ ఒక క్లాత్లో తీసుకుని ఎక్కడైతే మనకి స్వెల్లింగ్ ఉందో అక్కడ పెట్టి ఆ ప్రాంతం అంతా మూవ్ చేస్తూ ఉండాలి. అలా పెట్టి వదిలేయకూడదు. అలా పెట్టి వదిలేస్తే, మీకు ఎక్కువసేపు వదిలేస్తే ఫ్రాస్ట్ బైట్ లాగా అక్కడ ఎర్రగా కందిపోయి ఈవెన్ కోల్డ్ బర్న్స్ కూడా వస్తాయి అన్నమాట. దాన్నే ఫ్రాస్ట్ బైట్ అంటారు. అందుకని అలా పెట్టి వదిలేకుండా మనం అలా మూవ్ చేస్తూ ఉండాలి. నాట్ మోర్ దెన్ 5 minutes. 5 minutes కన్నా ఎక్కువ కోల్డ్ ప్యాక్ పెట్టకూడదు. అలాగా 3-4 times ఇన్ ఎ డే చేయొచ్చు అనమాట. అలాగే హాట్ ప్యాక్ ఎప్పుడు వాడాలి? హాట్ ప్యాక్ ఎప్పుడైనా ఈ ఇన్ఫ్లమేటరీ సైన్స్ అన్నీ తగ్గిపోయిన తర్వాత, అంటే ఈ స్వెల్లింగ్, రెడ్నెస్, వామ్త్ ఇవన్నీ తగ్గిపోయిన తర్వాత, అప్పటికీ మీకు పెయిన్ ఉంటే అప్పుడు మనం హాట్ ప్యాక్ పెట్టుకోవాలి. హాట్ ప్యాక్ అది వేడి నీళ్ళు కాపురం అవ్వచ్చు, వ్యాక్స్ బాత్ అవ్వచ్చు, లేకపోతే ఇలా హాట్ ప్యాక్స్ దొరుకుతాయి మార్కెట్లో. అవి మీరు ప్లగ్ పాయింట్లో పెట్టుకొని, మీరు ఎంత వామ్త్ కావాలంటే మైల్డ్, మోడరేట్, సివియర్ అని స్విచెస్ కూడా ఉంటాయి. ఎంత టెంపరేచర్ కావస్తే అంత టెంపరేచర్ మీకు జాయింట్స్కి కానీ మజిల్స్కి కానీ పెట్టుకోవచ్చు అనమాట. అది నడుముకి కానీ, భుజానికి కానీ, ఎక్కడైనా కూడా పెట్టుకోవచ్చు. అయితే ఇలా ఇన్ఫ్లమేటరీ సైన్సే కాకుండా జాయింట్స్ స్టిఫ్నెస్ డెవలప్ అవుతుంది. ఎప్పుడెప్పుడు ఏదైనా ఆర్థరైటిస్ ఉన్నప్పుడు కానీ, లేదంటే మీకు పోస్ట్ ఇమ్మొబిలైజేషన్, ఏదైనా జాయింట్ ఫ్రాక్చర్ అయిందనుకోండి, బోన్స్ ఏమైనా ఫ్రాక్చర్ అయితే మనం ఇమ్మొబిలైజ్ చేస్తాం. ఒక 3 వారాలు, 6 వారాలు అలా ఇమ్మొబిలైజ్ చేసిన తర్వాత జాయింట్స్ స్టిఫ్ అవుతాయి. అలా స్టిఫ్నెస్ తగ్గడానికి మనం వేడి నీళ్ళు కాపురం కానీ, వ్యాక్స్ బాత్ కానీ చేసి మనం స్ట్రెచ్ చేస్తాం అనమాట, మొబిలైజ్ చేస్తాం. మొబిలైజ్ చేస్తే స్లోగా నార్మల్ రేంజ్ ఆఫ్ మోషన్ రెస్టోర్ అవుతుందన్నమాట. దాంతోపాటు మజిల్ స్పాజమ్స్, మజిల్ స్టిఫ్నెస్ ఇవి తగ్గడానికి కూడా హాట్ ప్యాక్ పెట్టుకుని స్ట్రెచ్ చేయాలి. మజిల్స్ని స్ట్రెచ్ చేస్తే అప్పుడు ఆ పెయిన్ తగ్గుతుందన్నమాట. దాంతోపాటు మజిల్స్ని ఎక్సర్సైజ్కి రెడీ చేయడానికి మనం వార్మప్ చేస్తాం. వార్మప్ చేస్తే ఏమవుతుంది, సిస్టమిక్గా ఉన్న సర్క్యులేషన్ అంతా మజిల్స్లోకి వచ్చి మస్కులర్ సర్క్యులేషన్ పెరిగి మజిల్స్ ఎక్సర్సైజ్ చేయడానికి రెడీగా, మనం ఎంత స్ట్రెన్యూస్ ఎక్సర్సైజ్ చేసినా దానికి కావాల్సిన ఎనర్జీ మనకి మజిల్స్కి అందుతుందన్నమాట. సో అందుకనే మజిల్స్కి ఎక్సర్సైజ్ చేసే ముందు ఎప్పుడు కూడా వార్మప్ చేయాలి. లేదు వార్మప్ వీలు పట్టడం లేదంటే వామ్ బాత్ లేదా స్టీమ్ బాత్ చేయాలి. ఐ హోప్ దిస్ ఈజ్ యూస్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్.